మనుషుల మీద కోపంతో నీ మనసును ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించి ఉన్నంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దాన్ని అంచనా వేసిన వారే జీవితంలో విజయం సాధించగలుగుతారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయొచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనియకు, బతకనివ్వరు. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి, ఎంత కష్టమైనా. ఎందుకంటే ఇది మన జీవితం కాబట్టి. మన జీవితంలో ఎదురయ్యేవారంతా మనకు గురువులే. మంచివారు పాఠాలు నేర్పుతారు, చెడ్డవారు గుణపాఠాలు నేర్పుతారు. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం ఇష్టం ఉండదు కనుక. ప్రపంచం నిన్ను ఎలా చూడాలి అనేది నీ చేతుల్లో లేదు, కానీ నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో అనేది నీ భవిష్యత్తు నిర్దేశిస్తుంది. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు. నిన్ను నువ్వు తెలుసుకుంటే లోకంలో మరే భయమో నిన్ను ఆపలేదు. నీ బలమేంటో నీకు తెలిసినప్పుడు ఎదురొచ్చే ఏ సమస్య పెద్దది కాదు. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు తగిన ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టదు. మంచితనం బలహీనత కాదు, కానీ హద్దులు లేకుండా ఉంటే మంచితనాన్ని కొందరు అలుసుగా తీసుకుంటారు. మంచిగా ఉండండి, కానీ మీ విలువ తగ్గించుకోకండి. సహాయం చేయండి, కానీ మిమ్మల్ని మీరు కోల్పోయేంత వరకు కాదు. గౌరవం ఇవ్వండి, అదే సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా కాపాడుకోండి. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు. అనవసరంగా మాట్లాడితే ఆ అర్థాన్ని కోల్పోతావు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ ఫీల్ అవుతారో అప్పుడే మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం జరుగుతుంది. మాటకి విలువ లేనప్పుడు మౌనం మంచిది. మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. అరిచేవారి కోపం, మౌనంగా ఉన్నవారి కోపం ఎప్పటికీ ఒకటి కావు. అరిచిన వారి కోపం చల్లబడుతుంది, మౌనంగా ఉన్నవారి కోపం తగలబెట్టేస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలు, అనుబంధాలు. మనసు విరిగి ఒక్కసారి వద్దు అనుకుంటే నువ్వెవరో నేనెవరో. కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానియకుండా తొక్కి పెడుతుంది. చూసే కళ్ళకేం తెలుస్తుంది, మోసే గుండెకు మాత్రమే తెలుస్తుంది బాధంటే ఏందో అని. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ వట్టి మాటలు. నీకోసం ఎవరు రారు, ఏది చెయ్యరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వు చెయ్యి. అది ప్రయత్నమైనా పోరాటమైనా.